హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నీట్ గురించి. ఎక్కడ చూసినా నీట్ ప్రొటెస్ట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఏం మాట్లాడతానో ఏమో నాకు అవగాహన ఉండే వరకు మాట్లాడతాను. చూడండి, ఓ ప్రియమైన విద్యార్థులారా, మా ఇంట్లోనూ మా పక్కింట్లోనూ మా వీధిలోనూ ఎంతోమంది నీట్ రాసిండే స్టూడెంట్స్ ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, ఎప్పుడైనా మనం ఓపిక్గా ఏదైనా చేయాలంటే మీకు మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఏదైనా చేసేటప్పుడు వెనుక ముందర ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకొని చేయాలి. మీరు నీటి గురించి అడిగినారు, తప్పులేదు. దాని గురించి పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిందించారు. ప్రభుత్వంది చాలా మిస్టేక్ ఉంది దీంట్లో. ఈ మాదిరి ఎన్నో లీకులు అయ్యిండాయి. ఇది ఒక్క ఫస్ట్ టైం కాదు, ఇదివరకే ఎన్నో లీకులు అయ్యిండాయి. ఆ లీకులు కాకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత. అది సరిగ్గా చేయలేదు. కానీ ఈ సంవత్సరం వేస్ట్ కాకుండా నీట్ వాళ్ళకి రీ ఎగ్జామ్ ఇచ్చిండారు, అందరూ ఎగ్జామ్ రాసిండారు. దాని అది సాపిగా నడుచుకొని వెళ్తూ ఉంది. మీరు ప్రొటెక్ట్ చేసిండారు. దానివల్ల మనకు లాభం కన్నా చెడు ఎక్కువ జరుగుతూ ఉండదు. స్టూడెంట్స్ అనుకుంటే ఏదైనా సాధించగలరు, ఏదైనా లాక్కొని రాగలరు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి స్టూడెంట్స్ దగ్గర. దానివల్ల మనము చేసే ప్రతి ఒక్క పని ఆచితూచి పెద్దలని సంప్రదించి నిర్ణయం తీసుకొని చేయాలి. ఉడుకు రక్తంలో ఏమంటే అది చేస్తున్నామంటే దానివల్ల దేశ విద్రోహ శక్తులకు మనము అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ప్రభుత్వం రీ ఎగ్జామ్ పెట్టినాను, అది కష్టపడి చదివినప్పుడు రాసిండేంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఉండేది చాలా కష్టము. కానీ రాసిండారు, అదంతా కౌన్సిలింగ్ జరగబోతుంది, అంతా కరెక్ట్ అయిపోతా ఉంది. ప్రభుత్వ వైఫల్యం చాలానే ఉంది, దానికి చాలా బాధాకరం. ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పు లేదు. నిలదీసేటప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఒకరే ఉండరు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అంతే. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉందని, ఒక ఫ్యామిలీలో 10 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళకు కరెక్ట్గా ఉంటాయి. ప్రభుత్వం అంటేనూ అంతే, ఒకరి చేతులను ఉండలేదు. అంత ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పుది. దానివల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించే మాట్లాడాలి. అందరూ నరేంద్ర మోదీని ఎందుకు తిడుతున్నారు? నరేంద్ర మోదీది ఏం తప్పు ఉంది దీంట్లో? సరే చెప్పినాం, ఆయన దింపాలనేసి కరెక్ట్ టైం దింపి పిల్లలకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక న్యాయం జరిగేటట్లు చేస్తుంటే బాగుండదు. ఆయన కొంచెం టైం తీసుకున్నారు, అది తప్పే. కానీ ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయన రాజకీయం ఎంత ఇదిగా చేస్తారు, ఎంత మంచి పనులు చేస్తున్నారు. ఆయన ఇన్ని మంచి పనులు, ఇది ఒక మిస్టేక్ అయ్యిండొచ్చు, దాన్నే మనం నిలదీసి మన మన వయసు ఎంత, మనం ఎంత అని కూడా లేకుండా కొంతమంది స్టూడెంట్స్ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అది కరెక్టేనా మీకు? నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. మీ పిల్లలకు తెలిసే ఉండొచ్చు, తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోండి. మిమ్మల్ని అందరినీ తప్పు పట్టడం లేదు. కొంతమంది పిల్లలే వయసుకు మర్యాద ఇవ్వకుండా, వాళ్ళ పొజిషన్కి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. అదంతా తప్పు కదా. మనము మంచిగా పెద్దల దగ్గర ఆశీర్వాదం పొందాలా. మనకు తప్పు జరిగితే కరెక్ట్ వేలో నిలదీయడంలో తప్పు లేదు. మీరు నిలదీస్తున్నారు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ దిగిపోయినారు. అది కొంచెం అంతా మనకు ఊరట కలిగించింది. దానికి చనిపోయిన పిల్లలకు ఏదో సహాయం చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి, అదంతా జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినాక మన దేశ అభివృద్ధిని చూసి, మన దేశాన్ని చూసి వేరే దేశాల వాళ్ళంతా ఎంతో గొప్పగా మనల్ని, మన దేశాన్ని చెప్పుకుంటున్నారు. మన దేశం గురించి మన దేశం వాళ్ళు తలెత్తుకొని తిరిగేటట్లు చేశారు ఆయన. మన జీడిపిని పెంచారు, ఎన్నెన్నో చేశారు. ఒక మిస్టేక్ జరిగిండాది, అది ఎవరి వల్ల జరిగిండాదో దానికి సరిదిద్దుకునే టైము, కరెక్ట్ వేలో అప్రోచ్ అవ్వాల. మనం చేసే పనుల వల్ల వేరే సంఘ విద్రోహ శక్తులు యాక్టివ్ అయ్యి ఎవరో చేసిన మిస్టేక్లకు, ఎడ్యుకేషన్ వాళ్ళు చేసిన దానికి నరేంద్ర మోదీని దిగిపోవాలా, ఆయన తిట్టడం అది ఎంతవరకు సరైనది? ఆయన చేసిన పనులు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంతో మంచి పనులు చేశారు దేశానికి. మన దేశం వైపు ఎంతో అందరూ గ్రేట్, మన దేశం గ్రేట్ అని భావిస్తూ మన దేశం వైపు గర్వంగా చూస్తున్నారు. ఇండియా గ్రేట్ అనేసి చెప్తున్నారు. ఆయన పాలన వచ్చాక దిగిపోమని చెప్పడం సంస్కారం, సభ్యత కాదండి అది. ఆయన పిఎం అయిన తర్వాత
ఎంతోమంది చేయలేని పనులు చేసి చూపించారు. ఎంతో మన దేశానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు. అవి అందరికీ నచ్చినా నచ్చకపోయినా మంచి పనులు చాలా ఎక్కువ చేసిండారు ఆయన. ఏదో ఒక చెడుని పట్టుకొని దాని గురించి మనం మాట్లాడడం సభ్యత కాదు. అంతా ఏం వేస్ట్ అవ్వలేదు. కొన్ని రోజుల్లోనే తిరిగి ఎగ్జామ్ పెట్టారు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయి స్టూడెంట్స్కు లాస్ జరిగింటే దాని గురించి మనం తప్పగా మాట్లాడాలి. వేస్ట్ కాకుండా ఎగ్జామ్ పెట్టిండారు. దానికి అందరూ రాసి రిజల్ట్ వచ్చేసింది. మూకలు మన దేశాన్ని డెవలప్మెంట్ని అడ్డుకోవాలని ఎదురు చూసే వాళ్ళు ఎంతో మందికి అవకాశం ఇస్తుంది మనం చేసే పనుల వల్ల. దేశ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు ఇంకో విధంగా అవకాశం తీసుకుంటున్నారు. ఇలా మనం ప్రొటెక్ట్ చేసే దాని వల్ల వాటిని అవకాశంగా తీసుకుంటున్నారు. వాళ్ళు అవకాశం తీసుకుని అల్లకొల్లలు సృష్టించాలనుకుంటున్నారు. మనం బాధలో ఉండేటప్పుడు, మనం అయోమయ స్థితిలో ఉండేటప్పుడు దేశ విద్రోహ శక్తులు మనల్ని, మన సాంప్రదాయాలని, మన హిందుత్వాన్ని, మన మంచి మంచి నాయకులకి హాని చేయగలుగుతారు. మనము ఏదైనా పని చేసేటప్పుడు ఎటువైపు నీకు ఏమొస్తుంది అని ఆలోచించుకుంటూ, అన్ని వైపులా చూసుకుంటూ, ఆ వైపులా ఆలోచించుకొని పెద్దల అభిప్రాయం తెలుసుకొని వాళ్ళ సలహా మేరకు మనము ఏదైనా చేయగలగాలి. అది లేకుండా కొంతమంది స్టూడెంట్స్ మోదీ గారు దిగిపోవాలి, మోదీ గారు దిగిపోతే ఎవరు రావాలి, తర్వాత ఎవరు వచ్చి ఏం చేయగలుగుతారు, ముందర చేసిండే వాళ్ళతో ఎంతవరకు మనకు మంచి చేసిండారు, ఈయన ఏమంత చెడ్డ చేసేసిండారు మనకు. ఆయన్ని తిట్టడం ఏమిటి? ఆయన వయసు ఎంత, ఆయన పదవి ఎంత, ఆయన ఎలా ఉండారు, అదంతా లేకుండా ఈ కొంతమంది పిల్లలు మాట్లాడే వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. వాళ్ళ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయనకి ఏదైనా గౌరవం ఇస్తుండారా? గౌరవం, మన ప్రధాని అనేసి ఒక రెస్పెక్ట్ ఉండదా? మనకు ఎలాగైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉందనేసి ఎలాగంటే అలా మాట్లాడకూడదు కదా. ఆ మాటలు విని ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లలకు చదువు చెప్పిన గురువులు ఎంత బాధపడతారు. వాళ్ళ దగ్గర అదే మేము ఇదేనా సంస్కారం ఇచ్చింది వీళ్ళకు అనేసి వాళ్ళే బాధపడతారు కదా. అలా మాట్లాడకూడదు. మాట్లాడే రైట్స్లో మనం మాట్లాడాలి. ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలియని పిల్లలు రేపు పొద్దున్న డాక్టర్లు, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు వేరే వాళ్ళతో? ఇప్పుడు ఒక్క ఇన్స్టెంట్కే మీరు అంత సహనం కోల్పోతే మీ ఫ్యూచర్లో డాక్టర్లే అవ్వచ్చు, డాక్టర్లే అవ్వచ్చు, సైన్స్ ఫీల్డ్ ఏదైనా పోవచ్చు. మీరు అప్పుడు మంచి ఒక పొజిషన్లో ఉంటారు. మీకు ఎంతోమంది తారసపడుతుంటారు. వాళ్ళు కరెక్ట్గా ఉండొచ్చు, రాంగ్గా ఉండొచ్చు. వాళ్ళు మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇలా మాట్లాడే వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఇలా మనం మాట్లాడుకునే దానివల్ల, పెద్దల్ని గౌరవించకుండా ఎలాగంటే అలా మాట్లాడడం వల్ల విద్రోహ శక్తులకు కొమ్ములు వస్తాయి. వాళ్ళు వెళ్ళే దారి ఈజీ అవుతుంది. మన గలాట్ల వల్ల మన అవకాశం మనం వేయకూడదు. మనం ఏదైనా శాంతియుతంగా మంచిగా చేసుకోవాలి. స్టూడెంట్స్కే కాదండి, నేను ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ మినిస్టర్లు, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఇది జరిగిండే దానివల్ల కదా ఎంతమంది ఎన్ని ప్రాబ్లంలు అనుభవిస్తూ ఉంటారు. తెలియని అమాయక పిల్లలు ఉండారు, రౌడీ మూకలు ఉండారు. ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి ఎంతమంది గాయాలయ్యండి. ఎవరు చేసే పని వాళ్ళు కరెక్ట్గా చేయండి. ప్రభుత్వ అధికారులు చేసే పనులు వాళ్ళు కరెక్ట్గా చేయండి. పిల్లలు చేసే పనులు వాళ్ళు చదువుకొని కరెక్ట్గా ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళు బాగా మంచి స్థాయిలోకి రండి. ఎవరు చేసే పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఇవంతా ఉండవు. మిమ్మల్ని నమ్మి మేము ఒక పొజిషన్లో, ఒక మంచి పదవిలో కూర్చోబెడతాము. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి. పిల్లలకు, పెద్దలు ఎవరికైనా కానీ ఒక సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మీది. అది మీరు కరెక్ట్గా చేస్తారని అనుకుంటూ జై హింద్, జై భారత్.